బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్కి సంబంధించి రోజుకు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ అభిమానులను థ్రిల్కి గురి చేస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు వినని పేర్లను, అసలు వీళ్ళు బిగ్ బాస్లోకి వస్తారా అని ఆశ్చర్యపోయే పేర్లను రోజు వింటున్నాము. రీసెంట్గానే ఈ సీజన్కి సంబంధించిన ఫుల్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోని గమనిస్తే ఈ సీజన్లో ప్రతి ఒక్కటి అనంతరం అనే అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్గానే 50% పైగా కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ టీం అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకుందంట. వారిలో తేజస్విని గౌడ, అంజలి పవన్, బంచిక్ బబ్లు, రీతు చౌదరి, విష్ణుప్రియ, ఆదిత్య ఓం పేర్లు బయటకొచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా మరొకరి పేరు సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ సంచలనాన్ని సృష్టిస్తుంది. నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నందమూరి చైతన్య ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్గా పాల్గొనబోతున్నట్టు లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం. నందమూరి చైతన్య హీరోగా పలు సినిమాలు చేశాడు, కానీ సక్సెస్ కాలేకపోయాడు. జగపతి బాబు హీరోగా నటించిన దమ్ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన చైతన్య రీసెంట్గానే బ్రీత్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా థియేటర్స్లోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి స్థానంలో ఉన్న నందమూరి చైతన్య ఈ బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవ్వాలనే ఉద్దేశంతో ఈ షో చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మరి చైతన్య అనుకున్న లక్ష్యాన్ని ఈ షో ద్వారా చేరుకుంటాడా లేదా అనేది చూడాలి. చైతన్యకి ప్రస్తుతం 49 ఏళ్లు. ఈయన హౌస్లోకి వచ్చి సరైన మైండ్ గేమ్తో ఆడితే మరో శివాజీ లాంటి కంటెస్టెంట్ అవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే గడిచిన సీజన్స్ మొత్తం 15 వారాలు మాత్రమే ఉండగా ఈ సీజన్లో మాత్రం 16 వారాలు ఉండేలా టీం ప్లాన్ చేస్తుందంట. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చిస్తున్నారు. అలాగే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా గత సీజన్లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. నైని పావనికి ఆ అవకాశం దక్కినట్టు టాక్ వినిపిస్తుంది. ఈమె గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి బాగా ఆడినప్పటికీ కూడా మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున సీజన్ 8కి సైతం హోస్ట్గా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన 3 ప్రోమోలు ఆకట్టుకున్నాయి. సెకండ్ ప్రోమోకి కొనసాగింపుగా వచ్చిన లేటెస్ట్ ప్రోమో మరింత ఆసక్తి పెంచిందిగా ఉంది. ఈసారి అన్ని ఎలిమెంట్స్ లిమిట్లెస్, ఊహించని ట్విస్టులు, సర్ప్రైజ్లు ఉంటాయని నాగార్జున చెప్పారు. దీంతో సీజన్ 8 ఎలా డిజైన్ చేశారని క్యూరియాసిటీ కొనసాగుతుంది. షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని బీబీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఆఫీషియల్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు, కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 1 లేదా సెప్టెంబర్ 8న షో స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. అలాగే సీజన్ 8లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకోవాలని ఆడియన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.